ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన సీనియర్ నేత పాలకొండ రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కూడా చంద్రబాబు నాయుడుకు పంపించారు. దాదాపు 5 నెలలుగా తాను ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉండాలా వద్దా అన్నది. ఇప్పుడు ప్రజల అభిష్టం మేరకు, వాళ్ళ నిర్ణయాల మేరకు, వాళ్ళ అభిప్రాయం మేరకు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నానని కూడా ఆయన తన లేఖలో స్పష్టంగా చెప్పారు. అయితే ఈయన రాజీనామా చేయడానికి వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. 2024లో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు బాలసుబ్రహ్మణ్యం. అయితే ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలోని నాయకులే లోలోన పావులు కదపడంతో ఆయన ఓటమి పాలయ్యారు. చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇచ్చే సమయంలో కూడా ప్రత్యేకంగా ఒకరోజు బస్సులోనికి పిలిచి, రాజంపేట టికెట్ నీకు ఇస్తున్నాను, కానీ నిన్ను ఓడించడానికి ఒక పలానా వ్యక్తులంతా పనిచేస్తారు పార్టీలోనే, కానీ అవన్నీ అడ్డుకొని వాటన్నింటినీ అధిగమించి నువ్వు గెలిచి రావాలని చెప్పారు. కానీ అప్పటికే సమయం చాలా తక్కువగా ఉండడంతో నేను ఆ దిశగా వెళ్ళలేకపోయాను, అందుకే ఓటమి పాలయ్యాను. తెలుగుదేశం పార్టీ నాయకులే తనను ఓడించారని కూడా పలుమార్లు ఆయన బహిరంగంగానే చెప్పారు. దాంతోపాటు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పక్కనే ఈయన యాక్చువల్లీ రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కానీ అక్కడ రాంప్రసాద్ రెడ్డికి ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు. ఈయన్ని బాలసుబ్రహ్మణ్యంని రాజంపేట పంపించారు. రాయచోటి తనకు సానుకూలమైన సీట్ అయినప్పటికీ కూడా ఇవ్వకుండా అడ్డు పంపించారు. రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాంప్రసాద్ రెడ్డి ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఇక మంత్రి అయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యంకి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకి పొగబెట్టడానికి రాంప్రసాద్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ వేదికల్లోనే, పార్టీ కార్యక్రమాల్లోనే బాలసుబ్రహ్మణ్యం కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. మైనింగ్కి, మట్టి మాఫియాకి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కూడా మాట్లాడేశారు. తనను తొక్కేయడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. దానికి తోడు ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వైఖరి కూడా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు ఏమాత్రం నచ్చలేదు. అలా వచ్చిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్కి స్వయంగా ఫోన్ చేసి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వెళ్ళే కార్యక్రమాలకు అధికారులను పంపించొద్దండి, అధికారులు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వండి అంటూ కలెక్టర్కి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. అందుకే తాను ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్తే అధికారులు రావడం లేదు. ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు అధికారులు వచ్చినప్పటికీ వెంటనే ఫోన్ చేసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆ అధికారులను అక్కడి నుండి వెళ్ళిపోయేలా చేశారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అవమానించడం కోసమే చేస్తూ ఉన్నారని కూడా కొద్ది రోజుల క్రితం ఈయన బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. శాసన మండలి సభ్యుడిని ఈ 2 నియోజకవర్గాలకు రాజంపేటకు 10,000 ఇన్ఛార్జిగా వేశారు. ఆయన ఫోన్ చేసి కలెక్టర్లకు ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం పోయే మీటింగ్లకు అధికారులను తీసుకుపోవద్దని చెప్పి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు నియమించిన వ్యక్తి కాదు. నల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు తెలియకుండా 2 నియోజకవర్గాలకు ఈ కార్యక్రమం మాత్రం అమలు జరిపేదానికి పెట్టిన వ్యక్తి ఆ రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. దాంతోపాటు ఇక్కడ అవినీతి పైన కూడా ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక్కొక్కరు లెటర్ హెడ్లు అమ్ముకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, 30,000 నుంచి 5 లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఈ బదిలీలకు సంబంధించి సిఫార్సు లేఖలు ఇవ్వడానికి. గ్రామీణ స్థాయిలో అయితే 30,000 తీసుకుంటున్నారు, కీలకమైన పట్టణాల్లో, కీలకమైన స్థానాల్లో ఉద్యోగాలకు సంబంధించి అయితే 5 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకొని సిఫార్సు లేఖలు ఇస్తూ ఉన్నారని కూడా కొద్ది రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఒక్కో లెటర్ పేపర్ 20,000, 30,000 నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే 5 లక్షల వరకు అమ్మినారు. ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే 5 లక్షలు, గ్రామీణ ప్రాంతం అయితే 30,000. ఇంత అవినీతి జరుగుతూ ఉంది. ఇలా మంత్రితోనూ, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డితోనూ, టీడీపీ అధినాయకత్వంతోనూ చాలా రోజులుగా గ్యాప్ వచ్చింది. ఇటీవల సీనియర్ నాయకుడు బాలసుబ్రహ్మణ్యం తండ్రి పాలకొండ రాయుడు చనిపోతే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ సరైన స్థాయిలో నివాళులు కూడా అర్పించలేదని కూడా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోపిస్తూ ఉన్నారు. దాంతోపాటు మహానాడు కడప జిల్లాలోనే జరిగినప్పటికీ తనకు కూడా ఒక సాధారణ కార్యకర్తను ఇన్వైట్ చేసినట్టుగానే చేశారు, కానీ గౌరవప్రదంగా ఆహ్వానం పలకలేదు అన్నది కూడా ఈయనలో ఒక బాధ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, పార్టీ నాయకత్వం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉండడంతో ఇక అక్కడ మనుగడ సాధ్యం కాదు అని నిర్ణయించుకున్న బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన రాజకీయాల్లో అయితే కొనసాగుతానని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఏమన్నా వెళ్తారా అన్నదైతే చూడాలి.